హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. ఈరోజు లాగ్ వచ్చేసి దొండకాయ ఫ్రై ఏ విధంగా చేయాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు అనేవి మనకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగిలిన దొండకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని వీటన్నింటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఈ ముక్కలన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా దొండకాయ ముక్కలని 2-3 సార్లు కలుపుకోవాలి. ఎందుకంటే ప్యాన్ అనేది అడుగు పడుతుంది కాబట్టి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దొండకాయ ముక్కలు అనేవి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. 1-2 సార్లు కలుపుకున్నట్లయితే దొండకాయ ముక్కలు అనేవి అడుగంటకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో తగినంత కారం పొడి అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా కారంకు సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ దొండకాయ ముక్కలన్నింటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈరోజు కల్కి మూవీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు ఎంతమంది మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చివరగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకొని దొండకాయ కొత్తిమీర మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయ్యింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము మా ఫ్యామిలీతో కలిసి కల్కి మూవీ చూడడానికి థియేటర్కి వచ్చాము. చూస్తున్నారుగా థియేటర్లో ఎంతమంది కల్కి మూవీ ఫస్ట్ డే చూడడానికి వచ్చారు. 1 అవర్ ముందే ఇంతమంది ఉన్నారు. మేము మ్యాట్నీ షోకి వచ్చాము ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మూవీ ఫస్ట్ డే రిలీజ్ అయినంబడే చూడడం ఇష్టమో కామెంట్ చేయండి. మొత్తానికి కల్కి మూవీ అయితే స్టార్ట్ అయింది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.